చేసి వారి ఇంటెల్ మేరకు పల్నాడు జిల్లాలో ఇళ్లలోకి చొరబడి చోరీలు చేస్తున్న కేట్ గాడిని పిడుగురాళ్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 58 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు సిఐ వెంకట్రావు తెలిపారు. పట్టణానికి చెందిన జంగా తిరుపతయ్య అనే వ్యక్తి చెడు వ్యసనాలకు బానిసై పలు ఇళ్లలో దోపిడీలు చేసేవాడని పోలీసులు తెలిపారు. గతంలో పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డాడని, వాటికి సంబంధించి కూడా కొంత రికవరీ చేశామన్నారు. ఇక నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యత ప్రదర్శించిన ఎస్ఐ మోహన్, శివనాగరాజు, ఐడి పార్టీ సిబ్బంది వెంకటేష్, కొండల్ నాగూరు వాలిని అభినందించారు. 11వ తారీఖు మన పాత గణేశన్పాడు గ్రామంలో ఒక పట్టపగలు మధ్యాహ్నం పూట ఒక దొంగతనం జరిగింది. ఒక వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి తాళం పగలగొట్టి తర్వాత బీరువా కూడా బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి బంగారు వస్తువులు, వెండి వస్తువులు తీసుకొని పోయినాడు. వాళ్ళు ఆ తర్వాత రోజు 12వ తారీఖు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తర్వాత మా ఎస్ఐ గారు, తర్వాత మా క్రైమ్ టీము వీళ్ళందరూ కూడా కృషి చేసి కొన్ని టెక్నికల్ ఎక్విప్మెంట్ తోటి, తర్వాత సీసీ కెమెరాలతోటి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక వ్యక్తి అక్కడికి వచ్చేసి ఆ ఇంట్లో దొంగతనం చేసినట్టుగా తెలిసింది. అదేవిధంగా కొన్ని సాంకేతిక మన హెడ్ క్వార్టర్ నుంచి వచ్చినటువంటి క్లూస్ టీమ్ కూడా కొన్ని మన క్లూస్ ఇవ్వడం జరిగింది. వాటి ద్వారా ఒక అనుమానిత వ్యక్తిని, అతను కోనగిరికి చెందినటువంటి జంగం తిరుపతయ్య అనే వ్యక్తిని తీసుకొచ్చి విచారించిన మీదట అతను ఆ జరిగిన పాతగా రిజిస్టర్ నేరంతో పాటు కోనంకిలో గత 50 రోజుల క్రితం ఒక నేరం అట్లాగే పట్టపగలు మధ్యాహ్నం పూట అందులో కూడా ఆ ఇంటి యజమాని వీళ్ళందరూ కూడా వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ అర్థం జరిగింది. అదే ఈ నెల వరంగల్ డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు